ఎందుకే ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లి నిన్ను ఆదర్శంగా తీసుకుంటే మర్చిపోవటం అంత సులువా? తనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కాలేదు. పర్లేదు చెప్పే కదా, నేను ఒకసారి ప్రాక్టీస్ చేస్తా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇప్పుడు వెళ్ళి చెప్పు. బేబీ తిన్నావా? ఏం బేబీ తిన్నావా? నేను నిన్ను అడుగుతున్నా. నేను నిన్ను అడుగుతున్నా. ఏం కాపీ కొడుతున్నావా? ఏం కాపీ కొడుతున్నావా? సర్లే షాపింగ్ పోదాం. తిన్నా. అన్నా రా, నా ఇంటికి పోదాం. ఎవరెవరు ఉన్నారా ఇంటి దగ్గర? అమ్మ, నాన్న, అక్క, అన్న. ఎందుకురా గ్యాప్ ఇది చెప్తాను? అదే సోషల్ డిస్టెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఏం కావాలో చెప్పు. ఎక్కడికి వెళ్దాం చెప్పు. అసలు ప్రాబ్లం ఏంటి చేసి అదైనా చెప్పు. నేనే నీకు ప్రాబ్లం కార్తీక్. అసలు సమస్య నేనే. హే, నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నాకెందుకో మన మధ్య ఏదో ఉందనిపిస్తోంది. నాకు కూడా. అవునా? ఏముందనుకుంటున్నావు? గోడ. ఎవరో నన్ను అడిగారు మీ ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదని. సింహాలకి నచ్చుతాయి, కుక్కలకు కాదు. ఏమైందిరా వాళ్ళు, ఏం ఆలోచిస్తున్నావురా? అరే నోబితా వాళ్ళ ఇంట్లో అంతానం ప్లేస్ ఉన్న డోరిమాన్ ఎందుకు అల్మార్లా వండుకుంటాడు? హే, ఏంటి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టావు? హే, నువ్వు మనం సినిమా చూడలేదు? ఐ లవ్ యూ అంటే ఇలా ఇవ్వు అని. సరే, ఇప్పుడు ఏమి ఇవ్వాలి? మెసేజ్ కి రిప్లై. ఓకే బంగారం. నేను నీ బంగారన్నా? అవును బంగారం. వెళ్ళనా? వెళ్ళాలి. నీకు తెలుసా మన రెడ్డి గారు కోమాలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు గొప్పోళ్ళండి, అక్కడికైనా వెళ్ళి వస్తారు. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా? అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు? ఒక్క రీజన్ చెప్పు. ఏ అబ్బాయి నేను ఎందుకు లవ్ చేయకూడదు? ఒక్క రీజన్ చెప్పు. 2 2 జార్ ఎంత అని అడిగాడు. ఆగు, 2 2 జార్ ఎంత? 2 2 5. మనగా చెప్పు. నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది. నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. నా మీద ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళలో తెలుస్తుంది. నీ కళ్ళలో ఎంత ప్రేమ ఉందో నా మనసుకు తెలుస్తుంది. మనసులోని ప్రేమని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు చెప్పు. ఊర్లో వేరే అమ్మాయిలే లేరా? లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా? ఎందుకు నా వెంటే పడుతున్నావు? ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు. అంతేకాకుండా నేను చెప్పగానే ఏ అమ్మాయి బస్సులోనూ రాలేదు. మీటింగ్ లో ఉన్నానని చెప్పాను కదా, ఎందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు? సరదా వెళ్దాం. మీటింగ్ అర్థం కాలేదా? అయితే బ్యాగ్ తీసుకురమ్మంటావా? ఐ లవ్ యూ. సారీ, నాకు కొంచెం స్పేస్ కావాలి. ఐ లవ్ యూ. సరిపోయిందా? హాయ్. వాట్స్ యువర్ నేమ్? కౌశిక్. 5 క్వశ్చన్స్ అడుగుతా. 5 క్వశ్చన్లో నేను ఏది అడిగినా కూడా నువ్వు తెలుగులోనే ఆన్సర్ చెప్పాలి. ఓకే, చెప్తా. తెలుగులోనే. ఎస్. కౌశిక్, నీ హైట్ ఎంత? 5'8". అరే మామా, మంచిగా మనం ఇండియాలోనే పుట్టినాం రా. అదే ఫారెన్ లో పుట్టుంటే ఏమైతుండేరా? అరే లత్కోర్, మనకి ఇంగ్లీష్ రాదు కదరా. అరే అవురా, అంతా ఇంగ్లీష్ అనే మాట్లాడతారు. ఎట్లా హే, నాకు బ్రదర్ లేదు, నీకు రాఖీ కట్టచ్చా? నాకు వైఫ్ లేదు, నీకు తాళి కట్టచ్చా?